తగ్గేది లేదు, ప్రశ్నిస్తాం, ఒక్కల్ని వదలం. ఇన్నాళ్ళు ఎటెళ్లారు, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఇన్నాళ్ళు ఏం చేశారు, ఇప్పుడేం చేస్తారు? గ్రేటర్ ఎన్నికల ఓట్ల కోపం వస్తే ఇలాగే క్వశ్చన్ చేస్తామంటున్నారు సిటీ జనం. కొంతమంది అయితే సంఘాలుగా ఏర్పడి డిమాండ్ చేస్తున్నారు. బల్దియా ఎన్నికలొచ్చాయి. అభ్యర్థుల హడావిడి, కార్యకర్తల ఉరుకులు పరుగులు, ప్రచారాలు, బుజ్జగింపులు మొదలయ్యాయి. పదుల సంఖ్యలో పోటీకి దిగుతున్నారు. ఇదే ఛాన్స్ అని వాళ్ళని వదిలేది లేదంటున్నారు జనం. ఇన్నాళ్ళు ఎటెళ్లారని క్వశ్చన్ చేసేందుకు ప్రిపేర్ అయ్యారు. నేతలు పార్టీలుగా, కొందరు గ్రూపులుగా ఉన్నారు. అందుకే జనం కూడా గ్రూప్స్ గా ఫామ్ అవుతున్నారు. సమస్యలు పట్టించుకోనోళ్ళని చెడామడా కడిగేసే పనిపై ఫోకస్ పెట్టారు. అలాంటి నేతలు ఓట్లు అడిగితే తగ్గేదే లేదంటున్నారు. నిలదీసే విషయంలో కాంప్రమైజ్ కాబోమంటున్నారు. మాకు ఓటేయండి, మీకు గెలిపిస్తాం, అలా ఇస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం అని చెప్తారు తప్పగాని మాకేది చేసింది లేదు. ఈ మురికివాడలో ఉంటున్నాము, రోజు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. అందుకోసం మాకు ఎవరైతే ఫండ్స్ ఇస్తారో వాళ్ళకు మా యూత్ క్లబ్ దగ్గరికి వచ్చేసి ఫండ్స్ ఇచ్చి ఇలా చేయండి బాబు, అలా ఉండండి అని చెప్పి మాట్లాడితే ఓకే, వాళ్ళ దగ్గరికి ఓటేస్తాం, మంచి వాళ్ళకే ఓటేస్తాం తప్ప ఆ కలర్కు ఈ కలర్ చూసి ఓటేయము. డబ్బులు తీసుకొని రేపు ఈరోజు ఆ రోజు అలా మాట చెప్పి మారపడం కాదు. అందుకోసం మా యూత్ క్లబ్ ఏం ఆలోచిస్తుందంటే ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఓటేస్తాం. ఆ పార్టీకి అండి, ఈ పార్టీకి అండి, ఎవరు చెప్పిన మాటినాం. సంఘాలు, గ్రూపులు, వర్గాల వారీగా టీంలు, ఉద్యోగులు, యూత్, వాకర్స్ ఇలా వాళ్ళు వీళ్ళు అని లేదు, అంతా టీమ్స్ గా ఫామ్ అవుతున్నారు. కొంతమంది అయితే ఇప్పటికిప్పుడు అసోసియేషన్స్ ఫామ్ చేస్తున్నారు. ఫెసిలిటీస్ కోసం కొందరు, బెనిఫిట్స్ కోసం ఇంకొందరు, ఇలా చిట్టాలు రెడీ చేసుకున్నారు. ఇక్కడ మా వ్యక్తిగతంగా మా సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు మేము అధికారులకు కానీ నాయకులకు కానీ అందరికీ వినియోగించుకున్నాము. ఏ రోజు కూడా మా రజకులను పట్టించుకునే సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లలో మేము మా దగ్గరికి అధికారులు వస్తారు, నాయకులు వస్తారు. ఈ నాయకులను మేము నిలదీయాలని అనుకుంటున్నాం సార్. ఎందుకంటే మా వ్యక్తిగత విషయాలను, మా ప్రాబ్లమ్స్ని వాళ్ళు, మా రజకుల సమస్యలను వీళ్ళు ఖచ్చితంగా మాకు చేసిస్తామని అభయం ఇచ్చి తీసుకునే వాళ్ళని మేము వదియాలనుకుంటున్నాం. వీళ్ళని నిలదీయాలని కూడా మేము అనుకుంటున్నాం మా రజకుల సంఘం ఫిలింనగర్ నుండి. ప్రత్యేకించి ఈసారి మా సమస్యలను పరిష్కరించేవాడినే నాయకుడిగా ఎన్నుకోవాలని మేము అనుకుంటున్నాము. అటువంటి నాయకుడిని మేము సెలెక్ట్ చేసుకుంటాం కూడా. ఎందుకంటే ఇక్కడ మా సమస్యలు, బాధలను పరిష్కరించే వాళ్ళు ఎవరైతే లేరు. ఇక్కడ ఎవరు మా సమస్యలు పట్టించుకోరు. ఏదో గెలుస్తారు, ఆ టైంకి పక్కన జరిగిపోతారు. తర్వాత మళ్ళీ ఏదో కారులో తిరుగుతారు తప్ప మనకి మా ఇంటికి వచ్చి, మా వాడకు వచ్చి, వీధులకు వచ్చి ఎవ్వరు కూడా ఒక స్ట్రీట్ లైట్ కానీ, నాలా కానీ ఎటువంటి సమస్యలు కూడా మా పరిష్కరించట్లేదు. సామాజిక వర్గాల వారిగా ఏర్పడిన సంఘాలు మాత్రం ప్రత్యేక డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడిగా ఉపయోగపడే విషయాలపై ఫోకస్ చేస్తున్నారు. పార్క్ వెనకాల మాకు 554 గజాల స్థలము ఇచ్చారు, పట్టా తీసుకొని మేము ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళినా కూడా మాకు చూసి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాం, బీసీ కార్పొరేషన్కి వెళ్ళాం, ఎక్కడ వెళ్ళినా కూడా తీసుకొని అక్కడ మూలన పెట్టేసి మళ్ళా చూస్తాం అనుకుంటాం. మాకు ఇంతవరకు ఎవరైనా పనులు చేయలేదు. అంతేకాదు, అవేర్నెస్ పైన ఫోకస్ చేసింది యూత్. చిల్లరకి కకృతి పడి ఓట్లు అమ్ముకోవద్దంటున్నారు. నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటున్నారు. దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ నిలబడేది ఏదో చేయాలని చెప్పి మంచి చేయాలని. అండ్ పబ్లిక్ అది అనేది ఇలాంటి వాళ్ళని ఎవరైతే డబ్బు గురించో లేకపోతే వేరేదేదో ఆశించి నిలబడతారో వాళ్ళకే ఓట్ చేస్తారు. ఫర్ దిస్ సిచ్యువేషన్ ఏదైతుందో మన ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్, ఐ ప్యూర్లీ బ్లేమ్ పబ్లిక్ ఫర్ బీయింగ్ ఇర్రెస్పాన్సిబుల్. ఇట్స్ నాట్ దట్ వేరే మంచోళ్ళు లేరని కాదు, కానీ పబ్లిక్ సెలెక్ట్ చేసేది అలాంటి వాళ్ళని. వాళ్ళు ఏదో చూపించి డబ్బు ఆశతోటి, లేకపోతే ఇంకేదో ఇస్తా అని, లేకపోతే మావాడు ఉంటే నాకేదో చేస్తాడని ఏదో ఆశపడి ఎలక్షన్స్లో ఓటేసుడు తప్ప ఇండైరెక్ట్గా లాంగ్ టర్మ్లో వీళ్ళకే లాస్ అవుతుందని అది రియలైజ్ కాలేకపోతుంది. సమస్యలు సాల్వ్ అవ్వాలంటే ఎన్నికల టైమే బెస్ట్ అని ఫిక్స్ అయ్యారు జనం. ఇంటికొస్తే చిట్టా పట్టుకొని చుక్కలు చూపిస్తామంటున్నారు. కథలు చెప్పినా, కబుర్లు చెప్పినా ఈనేదే లేదంటున్నారు.